సమంత గారు, అంటే ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటాను మ్యామ్. బట్ మీ లైఫ్లో ఆయన వచ్చాక ఒక పెద్ద సక్సెస్ కొట్టారు. అంటే ప్రజెంట్ యూత్ కానీ ఏదంటే ఒక మగాడిని చూజ్ చేసుకునే విషయంలో అమ్మాయిలు చాలాసార్లు తడబడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకున్నారు యాజ్ ఏ ఒక మోటివేషన్ లాగా ఈ సినిమాలో కానీ, సినిమా పరంగా కానీ, మీ ఇది కానీ పరంగా కానీ? నో అంటే నేను అంటుంది మేము అంటే సో మీ లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్ చూశారు కాబట్టి చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు చాలామంది, యూత్ కానీ వీళ్ళందరూ కానీ. సో ఒక మోటివేషన్ లాగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యూత్ కానీ, సొసైటీలో చాలా పర్టికులర్ లేడీస్కి నేను అడుగుతుంది. ఇది చాలా ఆలోచించాలి. ఎందుకంటే యునో వెన్ ఎస్పెషలీ కెరియర్ సరే ఎనీథింగ్ ఎల్స్ అది మన చేతిలో ఉంటుంది. బట్ సమ్టైమ్స్ రిలేషన్షిప్స్ are complicated and it's not always in your control. It takes two people to make a relationship work. So what I have understood is that ante the first most important thing for a woman to do is to have confidence in herself, is to have self-confidence, is to be complete as a person. Appudu you will find the right person. But if you look for someone else to complete you and you feel incomplete and wait for that person to complete you, appudu tappulu jarugutayi. Endukante expectations ekku untudi on the opposite on the other person, and that's not right. So I would suggest anyone who is in a relationship, don't look for the other person to complete you. Be complete first and then get into a relationship. That usually works out. సమంత గారు ఒక్కటి నిమిషం నేను ఒక్కటి యాడ్ చేస్తా యాజ్ అవుట్ సైడర్ హూ హ్యాస్ అబ్జర్వ్ బోత్ ఆఫ్ దెమ్. నాకు రాజ్ గారిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అండి, సమంత గారిని ఎవరన్నా పొగిడితే ఆయన ఎంత గర్వంగా ఫీల్ అవుతారో నాకు నచ్చుతుంది. సో మీరు మిమ్మల్ని మీ సక్సెస్ని గర్వంగా చూసుకునే ఒక మొగాడిని సెలెక్ట్ చేయండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో నేను చూశాను. అండ్ దట్ ఈస్ బిగ్గెస్ట్ బూస్ట్. ఇట్స్ అ టోటల్ గ్రీనెస్ట్ ఫ్లాగ్ అది, హిమాంక్ ఫారెస్ట్.